గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ శాఖలకు సంబంధించిన క్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి మాతృశాఖలో ఉద్యోగులుగా పరిగణించడమే కాకుండా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. రకరకాల సర్వేల పేరిట విపరీతమైన పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం వల్ల, అంటే సంబంధిత శాఖ అధికారులు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీరిరువురి మధ్య సమన్వయ లోపం అనేది వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఒక శాపంగా పరిణమించింది. అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పనే ముందుకు చేయాలని చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన పని ముందు చేయాలని, ఆ అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం అనేది వీళ్ళకి ఇబ్బందిగా మారుతున్నది. అలా కాకుండా ఏది ప్రయారిటీనో అది ముందు చేయించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ముందుగా అధికారుల మధ్య సమన్వయం రావాలని చెప్పి సమాఖ్యగా కోరుతూ ఉన్నాం. ఇది అనేక మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇది ఇబ్బందిగా ఉంది. ఎవరైతే హెల్త్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరిది కూడా ఇక్కడున్న మెడికల్ ఆఫీసర్లు ఇతర అధికారులు మా పనే ముఖ్యం, మీరు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అంటారు. అలాగే సచివాలయాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు అవన్నీ పక్కన పెట్టండి అంటారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినా కానీ కింద స్థాయిలో అధికారులు దాన్ని బేఖాతరు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా కాకుండా ఈ అధికారుల మధ్య కోఆర్డినేషన్ ఏర్పడాలి. బదిలీలు చేసినప్పుడు కూడా బదిలీలని ఒక పారదర్శకంగా జరగని పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో పారదర్శకంగా నిర్వహించాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా మరో దశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. జనవరి 4వ తారీఖున విశాఖలో పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ జరుగుతోంది సిఐటి ఆధ్వర్యంలో. వాటిలో ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తోంది.